ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. రాజన్య యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లెక్కించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులను ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనుకును అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకును చెర తీసుకుని పోబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారు మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవాకు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకును 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలము అందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. మీరు నాకు మొరపెట్టుదురేమిని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుకొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవాకు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవాకు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపించితనో అచ్చటకే మిమ్మును మరలా రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటరే సరే. దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజునకు గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణములో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినసక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లుగా నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవాకు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన ఈ నా మాటలను ఆలకింపగా పోయిరి కనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనుకును చెరగొనిపోయిన వారిలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలాయా కుమారుడైన ఆహాబును గూర్చియు మైసేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. వారు ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడినై సాక్షిగాను ఉన్నాను. కాగా బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవాకు. నెహెలామీయుడైన షమయాకు నీవి మాట తెలియచేయము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించినని యెరూషలేములో నున్న ప్రజలందరికీ యాజకుడగు మైసాయా కుమారుడగు జఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరిట పత్రికలను పంపించితివే.
హనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనేను కదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటక ఇండ్లు కట్టించుకొనిడి, ఫలములు తినుటకే తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానం పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జఫన్య ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చెరలోనున్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహలామీయుడైన షమయాను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షమయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన గనుక యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెహలామీయుడైన షమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించిన గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.